So hey guys, welcome back to my YouTube channel. This is Avi and ఈరోజు మార్నింగ్ 5కి అయితే లేచి రెడీ అయ్యి 6:30, 7 కల్లా దిల్సుఖ్నగర్కి అయితే వచ్చేసినాం. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఫైనల్ ఇయర్, నేను BA డిగ్రీలో. సో నేను మా జూనియర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళతో అయితే కాలేజ్ నుంచి ట్రిప్కి అయితే వెళ్తున్నాం. అంటే కాలేజ్ త్రూనే, పర్సనల్ ట్రిప్ కాదు. అండ్ విజయవాడ నుంచి ఒక సంథింగ్ ఏదో కిలోమీటర్స్ దగ్గర ఉన్నాయంట 3-4 ప్లేసెస్. అక్కడికైతే వెళ్ళి ఎంజాయ్ అయితే చేయబోతున్నాం. సో మనోడైతే చూడొచ్చు, మన వర్ధన్. యాక్చువల్లీ మన ఐఫోన్ వ్లాగ్ షూట్ చేసినాం కదా, అది కూడా సేమ్ జాకెట్ వేసుకొని అప్పుడు కూడా వీడియో షూట్ చేసిండు. హాయ్ బ్రా. ఈరోజు అయితే ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. ఐ హోప్ ఎవ్రీథింగ్ మంచిగా వెళ్ళాలని అనుకుంటున్నా, ఎందుకంటే మంచిగా దూరం వెళ్తున్నాం కాబట్టి మంచిగా ట్రావెల్ చేస్తున్నాం, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్, పూజ అయితే చూడొచ్చు. ఇప్పుడే కొబ్బరికాయ అయితే కొడుతున్నాం బస్కి. అండ్ ఇదే మన బస్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది. అండ్ మన డ్రైవర్ అంకుల్ అండ్ హీఈస్ ఆదిత్య అండ్ సాయి కుమార్ సార్, మా ప్రిన్సిపల్ సార్ ఈయనైతే. అండ్ దీస్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ నోబెల్ డిగ్రీ కాలేజ్ BA. సో గాయస్, ఇప్పుడే కొబ్బరికాయ అయితే కొట్టేసినాం మన బస్కి అయితే. సో మా ప్రిన్సిపల్తో కలిసి అయితే ఒక ఫోటో అయితే దిగినాం ప్రిన్సిపల్ సార్ తోటి. సో ఇంకా ఒక 3 మెంబర్స్ వచ్చేది ఉంది. యాక్చువల్లీ 6కి స్టార్ట్ కావాలి, కానీ కొంచెం అందరు లేట్ రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు 7 అయితే అవుతుంది. సో చూడాలి ఇంకా. యాక్చువల్లీ ఆల్రెడీ అందరు వచ్చేసారు. మా ప్రిన్సిపల్ సార్ కూడా ఇక్కడనే ఉన్నాడు. అందరం ఇంకా ఎక్కేసి కొంతమంది దారిలో పిక్ చేసుకోవాలి వాళ్ళని. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తా. సో మనమైతే బస్లో పడికైతే వెళ్ళిపోదాం. సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. హాయ్. ఇంకా మా పబ్లిక్ సార్, మా సాయి కుమార్ సార్, పొలిటికల్ సైన్స్, ఆదిత్య, రాకేష్ సార్. అది సరే మీరు రాకేష్, వర్ధన్. అండ్ ఇంకా వెంకటన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. అండ్ మన నాగ్ శెట్టి సార్. అండ్ దిస్ ఇస్ అవి. గాయస్, ఇప్పుడే బస్ అయితే పక్కకు ఆపినాం, అంటే టిఫిన్ చేయడానికి అండ్ ఇంటర్వెల్కి. ఎండ బాగా కొడుతుంది అసలు. అండ్ హీస్ మోహిత్, రైడర్ మోహిత్. సో ఇంటర్వెల్కి అయితే ఆపేసినాం, ఎండ బాగా కొడుతుంది, ఫ్రెష్ తీసుకున్నా. అండ్ నవీన్, ఒకసారి హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ కి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మళ్ళీ చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హీఈస్ అవర్ చరణ్. ఈరోజు బ్రేకప్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, చరణ్కి ఈరోజే బ్రేకప్ అయిపోయింది. బస్లో అయితే ఎంత బాధగా కూర్చుంటుండే అంటే అంత బాధగా కూర్చుండు. మేమందరం ఏమో ఎంజాయ్ చేస్తుంటే వాడేమో అటు సైడ్ కూర్చొని నా ప్రాణమా నన్ను వీడిపోకుమా అనుకుంటా పాటలు వేసుకుంటుండు. ఏదిరా వద్దురా. సో గైస్, టిఫిన్ చేసాడు, మళ్ళీ కలుస్తా. ఇప్పుడే బస్ అయితే ఆపినాం, కొంచెం నేచర్ ఎంజాయ్ చేసి వస్తా. స్టే ట్యూన్. ఏం చేస్తున్నారా?
1 hour later. సో గాయస్ ఇప్పుడే చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత మేమైతే పాండవుల గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఇదే. అండ్ ఇంకా కొంతమంది పైకి వెళ్ళిపోయారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. మన హిస్టరీ సార్ అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ నాగ్ శెట్టి సార్. సార్ ఒకసారి హాయ్ చెప్పారా కొంచెం కెమెరాకి? సో ప్రజెంట్ అయితే మనం పాండవుల గుట్ట దగ్గర అయితే ఉన్నాం. అంటే పాండవులు ఇక్కడ స్టే చేసిరంట. ఆ గుట్టను చూడడానికి వచ్చినాం. ఎంట్రీ టికెట్ 20 రూపీస్. అండ్ మొత్తం మన ఫోర్ట్ మొత్తం చూడడానికంట 2 hours పైనే పడుతుందంట అని ఏమో చూడాలి. అస్సలు ఒక్కలేదు. సో గైస్ ఇంకా అసలు మేము హాఫ్ కూడా ఎక్కలే, జస్ట్ ఒక 50 steps వేసినాం అనుకుంటా. అప్పటికి ఆయాసం అయిపోతుంది. యాక్చువల్లీ ఇది ఇట్లుంటే ఏం కాదు, బట్ ఇట్లుంది పైకి లెగ్స్ బాగా పెయిన్ అవుతున్నాయి. నేను అందుకే సన్ స్క్రీన్ తీసుకొని వచ్చేసిన. సన్ స్క్రీన్ తెచ్చుకొని పెట్టేసుకున్న దగ్గర. అరే ఎట్లా పోయిరా రే? ఇటు నుంచేనా? బాగుంది. సో గైస్ ప్రజెంట్ అయితే మన పొక్కలకి వెళ్ళాలంట, చూడాలి. సో గైస్ చూడొచ్చు మనం అయితే పైకి అయితే వచ్చినాం. లొకేషన్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ పొక్కల నుంచి ఎక్కడానికి అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే వచ్చింది మనకి. లెవెల్ అదే సాయికృష్ణ ఎట్లుందిరా? సూపర్ సూపర్. ఎట్లుంది ఏంటి లొకేషన్? సూపర్. తీరా ఇది ఒకటి. అది బ్లాగ్ రా, అది ఫోటో కాదు. మాట్లాడు, చెప్పు, వినబడుతుంది ఏంటి డైరెక్ట్. లొకేషన్ చాలా సూపర్ ఉంది మామ. కానీ ఇక్కడ నుంచి దుంకితే బతుకుతారు. సో గైస్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఏంటి, మన సాయికృష్ణ అయితే దుంకపోతున్నాం. సో అదే వీడియో. నేను బతుకుతాను సస్తాను ఆ వీడియో దీనికి కూడా వచ్చింది. సో గైస్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండే, కిరాకుంది. ఇంకా పైకి ఎక్కుదాం, చూద్దాం ఇంకా ఉంటే. పైన ఉంది కానీ అటు నుంచి పోవాలి మరి. సో గైస్ చూడవచ్చు లొకేషన్ ఎంత బాగుందో. ఈ లొకేషన్ కోసం ఇంకా కొంచెంసేపు కష్టపడి ఎక్కినా ఏం తక్కువ కాదు. అండ్ అన్న ఒక్కసారి మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్. రైట్. అయితే ఎట్లుంది పైకి ఎక్కడం? మెల్లగా. అరే అది చూడరా మరి అదే కదా. సో గైస్ లొకేషన్ అండ్ మనకి ఏమంటారు వ్యూ పాయింట్ అయితే కిరాక్ ఉంది. కానీ అంటే చూసేంత ఈజీ అయితే లేదు. ఆడ నుంచి చిన్న సందు ఉంది, అందులో నుంచి పైకి ఎక్కేది ఉంది. సో కొంచెం మనకు ప్రాబ్లం అయితే అవుతుంది ఎక్కడానికి. వణుకుతాయి, జాగ్రత్త ఉండాలి. చూడొచ్చు బ్రో అయితే ఆడ బైక్ ఎక్కి తంటాలు పడుతున్నా కింది తీయడానికి. అండ్ మా పబ్లిక్ హెడ్ సార్ వెంకటన్న అందరు మంచిగా. నువ్వు కూడా బ్లాగ్ తీస్తున్నావారా? అది ఎవరి ఫోన్లో తీస్తున్నావు బ్లాగ్ నువ్వు? సో గైస్ ఇప్పుడే అక్కడి నుంచి అయితే కిందికి దిగినాం, రిస్క్ చేసి ఫొటోస్ దిగి. అండ్ సార్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిండు. అయిపోయిన తర్వాత కిందికి వచ్చి కష్టాలు పడి కిందికి అయితే దిగినాం. ఇప్పుడైతే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇందాక మనం వెళ్ళిందేమో అటు సైడ్ నుంచి, ఇప్పుడేమో మళ్ళీ ఇటు. సో చూడాలి. కానీ పాండవుల గుట్ట కానీ దూల తీరిపోతుంది ఎక్కడానికి దిగడానికి. కానీ బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్ ఒకటి. అండ్ మంచిగా ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. అయితే దూల తీరిపోతుంది అసలు ఎండకి.
నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎండ ఎక్కువ కొట్టిందంటే ట్యానింగ్ అయిపోతుంది, మళ్ళీ షూట్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అంతేగాని వేరే ఏం ప్రాబ్లం లేదు. షూట్ లేకపోతే మొత్తం సన్స్క్రీన్ ఇన్స్క్రీన్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంది. కానీ షూట్ ఉంది కదా మనకి, సో అట్లా అని చెప్పేసి అప్లై చేసుకున్నా. చూడొచ్చు ఆయిల్ ఆయిల్ ఉంది స్కిన్ మొత్తం. సో గైస్, కాలేజ్లో మీ క్లాస్లో ఎవరు డీసెంట్ ఉంటారు చూసినా, వాడికైనా ట్రిప్ పట్టుకారండి, వీళ్ళకి అసలు క్యారెక్టర్ బయట పడుతుంది. వీడు క్లాస్లో ఎంత నీట్గా డిసిప్లైన్గా అంత మంచిగా ఉంటాడు, బయటకు వచ్చిన అందరికంటే ఎక్కువ హంగామా వీడియో చేస్తుండు. ఏం ఆదిత్య, ఇది సార్ మీ అసలు రూపం మీద ఒక ఎనుగు కూడా వచ్చిందనమాట. ఏముంది తెలుసా, మొత్తం కొండలు ఎండలే గిమ్మంటుంది ఎండ కన్ను తిరుగుతున్నాయి. బాయ్ ఫ్రెండ్స్. మా కాలేజ్ మొత్తంలో కొంచెం ఫన్నీ ఉండేది అన్న ఒకడే. అన్ని రోజు బస్సులో లేకపోతే అసలు వైబే కాకపోతుంది ఎవరు. అన్న ఉన్నాడు కాబట్టి అంతో ఇంతో అందరూ వైబ్ అయ్యారు కొంచెం. అర్థం కాలేదు సార్. సో గైస్, అప్పటి నుంచి తిరుగుతూ ఇది ఒక లొకేషన్ అయితే దొరికింది, మంచిగా ఉంది. మా సార్ ఏమో పెట్టిరని చెప్పారు సారు. ఇన్స్టాగ్రామ్ ఒక 2 ఫోటోలు దిగాలి, బాగుంది. కాకపోతే ఒక రాయిపేట బ్యాలెన్స్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఫోటోలు అయితే దిగవచ్చు మంచిగానే. మనకి ఇంత ట్రిప్కి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి ఫోటోలు దిగకపోతే ఎట్లా. అండ్ ఇది నా న్యూ బ్లాక్ టీ షర్ట్, ఓవర్ సైజీ అండ్ బ్యాగీ ఫిట్ ప్యాంట్. దీంతో మొన్న ఒక వ్లాగ్ అయితే షూట్ చేసిన. ఆ వ్లాగ్ చూసిన తర్వాత మీరు ఈ వ్లాగ్ చూస్తారేమో, మేబీ, ఐ థింక్ సో. కాకపోతే బాగుంది. సో గాయ్స్, సార్ ఇక్కడేనా? సో గాయ్స్, ఇప్పుడే ఫోటోషూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇటు సైడ్ బాగుంది బ్యాక్గ్రౌండ్లో, కానీ నేను వెళ్ళాల్సింది అటంట, ఇబ్బంది అయిపోతుంది, ఆకలి అవుతుంది. మార్నింగ్ టిఫిన్ చేసినా కానీ ఈ తిరుగుడికి అది ఎప్పుడో అరిగిపోయింది, అసలు అయితే. సో గాయస్, ఇప్పుడే పాండవుల గుట్ట నుంచి మేమైతే మైలారం కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ ఫోటోలు దిగినాం, కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం, అక్కడిక్కడ తిరిగినాం, అన్నీ చూసి మళ్ళీ బస్ ఎక్కేసి మళ్ళీ ఇటైతే వచ్చినాం. ఇది మైలారం కేవ్స్ బోర్డ్, ఇది ఇటు నుంచి ఎంట్రీ. అండ్ మన వాళ్ళందరూ అక్కడ వాటర్ ఫిల్అప్ చేసుకుంటూ బస్ అక్కడైతే పార్క్ చేసేసారు. అండ్ అస్సలు ఓపిక లేదు గాయస్, ఎంత అంటే మార్నింగ్ తిన్న టిఫిన్ కూడా అసలు ఎనర్జీ ఇవ్వలేకపోతుంది. అసలు అది యాడ్లో ఉంటుంది, బ్యాటరీ తక్కువైపోతుంది, గ్లూకాన్ డి తాగితే అది రప్పరపుడుతారు వచ్చిన. ఆ రకంగా ఏదైనా గ్లూకాన్ డి తాగాలన్నా కూడా ఇక్కడ షాప్స్ కూడా లేవు. చూడొచ్చు ఎంత అసలు మామూలుగా అంటే మరీ ఇంత పాత మూవీస్లో చూపిస్తారు విలేజెస్ అంటే ఇట్లుంటాయని, అట్లున్నాయి ఇక్కడ. చూడాలి, ఇక్కడ చూడొచ్చు, లొకేషన్ కూడా బాగుంది. ఇంకా ఇది అయిపోతే మైలారం కేవ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. బ్లాగ్ తీసి ఒప్పుకోవడం లేదు అసలు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏవైతే మెయిన్ ఉన్నాయి అవే షూట్ చేస్తున్నా, మిగతా ర్యాండమ్ క్లిక్స్ అన్నీ ఏం షూట్ చేస్తలేను. కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం. అండ్ చూడొచ్చు, ఎండ కొడుతుంది చెప్పి తీసుకున్నా, దీని గురించి ఇగ్నోర్ చేసేయండి. అండ్ చూద్దాం నెక్స్ట్ టైం అవుతుందో. సో గాయస్, ఇది మైలారం కేవ్స్ అయితే చూడడానికి వస్తున్నాం కదా, అదైతే మిస్ఫైర్ అయిపోయింది. చాలా లోపడుకుంటుంది అంటే లైట్స్ అండ్ ఎక్విప్మెంట్ అన్నీ తెచ్చుకోవాలంటే, రోప్స్ అన్నీ. సో అవన్నీ మేమేం తెచ్చుకోలేదు. సో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ నచ్చింది, లోపలికి పోదామా వద్దా అని. ఇంకో ఈ అన్న ఉన్నాడు కదా, ఈ అన్న చెప్పిండు లైట్స్ రోప్స్ అన్నీ తెచ్చుకోవాలంట, తెచ్చుకుంటేనే లోపలికి వెళ్ళిపోవడానికి ఈజీ ఉంటుందంట, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంట. అట్లా అని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోతున్నాం. అన్న థ్యాంక్స్ అన్న చెప్పినందుకు. నేను ఏం ఎక్కుతాను ఇలా చెట్టున్నా, నేను చచ్చిపోతారా. సో గాయస్, ఆ మైలారం కేవ్స్ పోకుండా బస్ ఎక్కినాం కదా మళ్ళీ. సో మనమైతే ఇక్కడికైతే వచ్చినాం. ఇది ఏందో ఏం అర్థమవుతలేదు. ఒక దగ్గర బస్సు ఆపిరు, అటు సైడ్ వాటర్ ఉన్నాయని చెప్పి ఆపిరు. సో నడుచుకుంటూ పోతున్నాం ఇంకా పైకి. అయితే చూడవచ్చు ఎంత ఉందో, అసలు ఓపిక కూడా లేదు కాదు. నేను వచ్చేటప్పుడు ఎట్లున్నాను ఒక ఫోటో అయితే పక్కన వేస్తా చూడండి ఆ ఫేస్ది. ఇప్పుడు చూడరు ఎట్లా అయిపోయిందో ఏమో. ఈ ఫోన్లో చెమట కూడా కనబడతలేదు, చెమటలు కారిపోతుంది, చేతి మీద కూడా చెమట పడుతుంది. సో చూడాలి ఇంకా ఏమవుతుందో. అయితే రోజు జిమ్కి వెళ్తాడు కాబట్టి అంగో వాడు వస్తున్నాడు. మనం రోజు షూట్ ఐదని చెప్పి బయట తిరుగుతాం కాబట్టి కొంచెం చాలా డేస్ నుంచి ఫుడ్ తింటలేము మధ్యాహ్నం.
బా ఇది లొకేషన్ అంటే. సో గైస్ ఇంత పైకి ఎక్కినందుకు మీకు ఒక్కసారి లొకేషన్ చూపిస్తా చూడండి. మీకు ఫోన్లో తక్కువగా నడవచ్చు కానీ చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఏమైంది? రైట్ పోందా. సో గైస్ అటు సైడ్ నుంచి ఉందంట. సో ఎవరు నాకైతే ఈ నుంచి మంచిగా అనిపిస్తుంది. బాబా దేవర మూవీలో ఉంటుంది చెరువ సముద్రం. కాదు నేను ఉత్తగా చెప్తున్నా, సేమ్ దానిలా ఉందని అంటున్నారా. దూల తీరిపోతుంది గాయస్. కానీ లొకేషన్ చూడడానికి పైకి ఎక్కింది పడితే, కాకపోతే ఎక్కువ హైట్ ఏం లేదు, తక్కువనే ఉంది. కాకపోతే అప్పటి నుంచి తిరిగి ఉన్నాం కదా, ఇంకా అలసట ఎక్కువ అవుతుంది కానీ అస్సలు అవుతలేదు. ఇందాక బస్సులో కూర్చుంటే మా సార్ చేతి నుంచి ఫోన్ అయితే జారిపి కింద పడి మళ్ళీ రిటర్న్ రుక్కుంటా తీసుకొని వచ్చాను. మళ్ళీ అట్లా ఇంకా ఎక్కువ ఆయాసం అయిపోయింది. సో గాయస్ ఒకసారి రండి, ఆ లొకేషన్ చూసుకొచ్చి ఎంత మంచిగా ఉందో ఒకసారి లొకేషన్ చూపిరేట్రా. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ లొకేషన్. ఎంత బాగుందో చూడండి. అటు సైడ్ చెరువు, ఇటు సైడ్ పొలాలు. ఆడున్న వాళ్ళకైతే పండగ. ఇంకా ఈ వాటర్ అన్నీ మంచిగా పొలాలకు యూజ్ చేసుకోవచ్చు. కానీ చూడ్డానికి వచ్చిన మాదులు మాత్రం తీరిపోతుంది. వాళ్ళు అక్కడ యాక్చువల్ మన వాళ్ళు అక్కడ పోతున్నారు ఇంకా అటు సైడు చాలామంది. వాళ్ళు ఎక్కడ పోతారు ఏం అర్థమవుతలేదు. నాకైతే ఆకలి అవుతుంది గాయస్, ఓపిక అసలు లేదు. అందుకే వ్లాగ్ కూడా ఏం తీస్తలేడు. వడదనానికి ఇచ్చి తీరా అని చెప్పిన. అమ్మ ఫస్ట్ పాండవుల గుట్ట అక్కడికి పోయినప్పుడైతే ఎట్లా హైప్ మామూలుగా లేదు, ఇట్లా ఇంత హై ఉండే. ఇప్పుడు మొత్తం తుస్సు అయిపోయింది. తెరిసే కూర్చుదాం ఎక్కడ నీడలా, ఒప్పుకోలేదు గాయస్, ఏమనుకోకండి. అండ్ ఇక్కడ ఈ ట్రిప్లో దిగిన ఫొటోస్ అన్నీ చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది. వెళ్ళి దాన్ని క్లిక్ చేయండి, నా ఐడి ఓపెన్ అవుతుంది. అందులో నా రీసెంట్ పోస్ట్లో కూడా మీకు అనిపించేస్తుంది. ఈ వ్లాగ్ అప్లోడ్ చేసే టైంకి పోస్ట్స్ అప్లోడ్ అయ్యే ఉంటాయి మ్యాక్సిమం. సో చూసేయండి. A few moments later. Let's go!